అయ్యగారిని దయతో చూడు దేవుడా. ఆయన పొలంలో ఏం వేసినా బంగారల్లా పండేలా చూడు. ఆయన తన వల్ల కాదనుకున్నప్పుడల్లా నువ్వే ఆయన మనసు మార్చి ఆయనకి ధైర్యం చెప్పాలి. ఆయన దారి తప్పిపోకుండా చూడు. ఆయనకి సరైన దారి చూపించు. ఆయనకి నువ్వెల్లప్పుడూ అండగా ఉంటే ఆయన ఆరోగ్యం ఇకపై ఎన్నడూ పాడవదు. ఆయన పని విజయవంతమయ్యేలా చూడు. మనసులో ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని మళ్లీ కలిగించి ఆయనకి జీవితం మీద ఆశ చిగురించేలా చూడు. అలాగే కొంచెం ప్రేమ కూడా పుట్టించు. అప్పుడైనా అన్నీ సిద్ధమైనట్లేనా? ఈ రోజుతో నా జ్యోతుల వ్రతం పూర్తవుతుంది. ఆ మాత నిన్ను తప్పక దీవిస్తుంది. నేను చేసుకున్న పూజలు పుణ్యాలు నీ వెంట ఉంటాయి. ఇదిగో ప్రసాదం. ఆ దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరు. జాగ్రత్తగా ఉండు. పెద్ద పెద్ద బరువులు ఎత్తకు చిన్నబాబు. ఆ సంగతి మీరేం ఆలోచించుకోండి పెద్దమ్మగారు. ఆయన వెంట నేనున్నానుగా. నీకు తెలుసా చిన్నబాబు, మా ఊళ్ళో పొలం తినడానికి ముందు నాలాంటి ఆడవాళ్లంతా కూర్చుని ఒక పాట పాడేవారు. ఏం పాట? పాడి వినిపించినా? వానల్లో కురవాలి, వరిచేలు పండాలి, మా ఇల్లు నిండాలి, మా పొట్ట నిండాలి, కష్టాలు తీరాలి, బంగారం పండాలి, జాతరలు చెయ్యాలి. వానల్లో కురవాలి, వరిచేలు పండాలి, మా ఇల్లు నిండాలి, మా పొట్ట నిండాలి, కష్టాలు తీరాలి, బంగారం పండాలి, జాతరలు చెయ్యాలి. చాలా దూరం వచ్చింది వాళ్ళ మధ్య వ్యవహారం. అది పూర్తిగా కొంప ముంచుతుంది అనుకోండి. కొంప మునిగిపోతుంది. నేను కూడా రోజంతా అదే ఆలోచిస్తున్నాను. ఆపడానికి దారి వెతుకుతున్నాను. అది ముదరకూడదు. దారి అంటే ఒకటే ఉంది. మీరు వారసుని కని ఇవ్వటం. ఎంతగానో వెతికాను నేను. మీకు తగిన పిల్లే దొరకటం లేదు. వెతుకుతూనే ఉన్నాను. కానీ కొందరు అందంగానే ఉన్నా కూడా వాళ్ళంతా మా శబరి కన్నా అంత అందమైన వాళ్ళు కాదు. అయ్యో రామా, ఆశ్చర్యంగా ఉందే. చిన్నబాబు, తాతయ్య, ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చే చెడు కూడా అటు ఇవ్వాలే కదూ? నేను కూడా ఆ పోటీలో పాల్గొంటున్నాను. అంత అవసరం ఏమొచ్చింది? నేను నా పొలం దున్నుకోవడానికి నాకు ఆ ట్రాక్టర్ అవసరమైంది. నేను స్వశక్తితోనే ట్రాక్టర్ సాధిస్తాను. అందుకనే ఆ పోటీ నాకు గొప్ప అవకాశం.